ప్రస్తుతము మనం చూస్తున్నది ఇది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్. ఈ పార్కును 1905లో ప్రారంభించారు. ఇందులో ఎక్కువ మటుకు ఫస్ట్ ఏంటంటే ఇది ఒంటి కొమ్ము రైనో గురించి ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియాలో ఒంటి కొమ్ము రైనోలు ఎక్కువ ఉంటాయి. వాటి గురించే ఇది అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఇందులో వివిధ రకాలైన పులులు, తర్వాత ఏనుగులు, ఇంకా మిగతా జంతువులన్నింటినీ కూడా అరేంజ్ చేసి ఇది మంచి వాతావరణంలో ఇది బెంగాల్ పులులు కూడా ఉన్నాయి దీంట్లో. పంతొమ్మిది వందల 1974లో దీన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా దీన్ని గుర్తించారు. అక్కడ చూస్తున్నాయన్ని కోతులు. ఇట్లా మేము ఇదంతా మొత్తం 430 చదరపు కిలోమీటర్లలో ఉంది మొత్తము. అయితే ఇట్లాగా ఒక 1 అవర్ పాటు ఇక్కడ జీపులు ఉన్నాయా, ఇది జీప్ సఫారీ, ఇందులో తీసుకెళ్తారు. ఇదైతే మంచి క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇట్లా రైట్ సైడ్ దున్నపోతు, ఇది జంగల్ సఫారీలోనే ఒక భాగం. ఇది అడవి దున్నపోతు అంటారా, ఎంత పెద్ద అడవి పంది కూడా ఉంది. ఇక్కడ 2 గుడ్ల గూబలు, ఒక గుడ్ల గూబ కనిపిస్తుంది చెట్టు మీద. ఇవన్నీ కూడా రైనో అక్కడ. అంకుల్ ఇది చూడండి, లేసి ఆడ చెట్టు మీద వల్చర్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం చూడండి ఎట్లున్నాయి ఇవన్నీ. ఎప్పుడు వస్తారా మనుషులని చూస్తున్నాయి. గద్దలు చెట్టు పైన పెద్ద పెద్ద పక్షి. ఇగో ఇది వాతావరణం ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఈ వాతావరణంలో తిరుగుతుంటే పొద్దున్నే చాలా బాగుంది. అయితే ఇందులో ముఖ్యంగా 2 రకాలైన ఈ జంగల్ మొత్తం తిరగడానికి, కజిరంగా జంగల్ తిరగడానికి ముఖ్యంగా 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అదో చూడండి, గద్దలు ఎన్ని ఉన్నాయి, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. 2 రకాల ఫెసిలిటీనే. ఒకటి ఏనుగు పైన ఒక 1 అవర్ పాటు మొత్తం తిప్పుతారు. ఏనుగు పైన దాదాపు 3-4 గంటలు తిప్పుతారు. కాకపోతే చాలా లిమిటెడ్ ఏనుగు. ఎవరిది? నాది. ఇందులో 2 రకాల సఫారీలు ఉన్నాయి. ఒకటి ఏనుగు పైన, మరి 2వది జీప్ పైన. ఏనుగు అయితే కనీసము 3 అవర్స్. పడుతుంది ఏనుగు పైన అయితే. అదే మన జీపులు అయితే 1.5 అవర్లో మొత్తం తీసుకొని వస్తారు. ఇది అస్సాంలోని ఇది కజిరంగా నేషనల్ పార్క్, జూ పార్క్ యొక్క హిస్టరీ ఇది. థ్యాంక్ యూ సో మచ్.